నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వి సముద్రం అంటే ఒక అజాత శత్రువు. అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా ఇబ్బంది పెట్టాడు. మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవా కాదా? సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా పంపించింది ఎవరు? ఆయనే వచ్చాడు. ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది. మీకు తెలియదు ఆ విషయం? హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది, హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది? స్టార్డమ్ వచ్చినాక నరసింహనాయుడు సినిమాలో అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే అవును ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? బీభత్సం అనమాట. సెకండ్ హాఫ్ చూసి గారు సింహరాశి ఎలా మొదలైంది? అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమా తీశాను. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా. బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు. ఏంటో కానీ నాకు ఆ సినిమా గురించి ఏదో అంకుశం అని చెప్తాడు. ఆ అంకుశం మర్చిపోయారు జనం. ఎవడైతే నాకేంటి సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు ఈ సముద్ర. ఈ సినిమా సక్సెస్ రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు. ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు. రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చారా, సగం ఇచ్చారా? సగమే. అది కూడా అడగలేదు. అది కూడా అడగలేదు. ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే, శివరామరాజు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? అమ్మవారి విగ్రహం సీనే తీస్తున్నా, షాట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏ అని చెప్పేసి. ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె జల్లు మందండి. యాక్సిడెంట్, ఈ లారీ ఇలా రావాలి, హరికృష్ణ గారు ఇలా రావాలి. ఈ షాట్ చేస్తున్నాం, హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ కదిలింది, ఈయన పరిగెత్తాడు, టమాటా మీద కాలు పడి స్లిప్ అయ్యాడు. భయపడ్డారు ఆయన. కొంతమంది హీరోలు చేయరు, భయపడి పారిపోతారు. నందమూరి వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ చూస్తే ఊపొస్తుంది. హరికృష్ణ గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు. హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఆయన బతికున్నప్పుడే సముద్ర నా బిడ్డ, తండ్రికి ఉండే గర్వం ఈ రోజున చూపించారు. కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు. ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్ గా ఉండి మాట్లాడు. తారకరత్న గారికి చివరి వరకు పెద్ద సక్సెస్ అనేది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఆయన చనిపోయిన వార్త తెలియంగానే మీ రియాక్షన్ ఏంటి? తట్టుకోలేము. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఉంటాయి, గొప్ప సినిమాలు ఉంటాయి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆ గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. ఆయన తీసిన ప్రతి సినిమా సమాజం మీద ఓ మంచి ప్రభావాన్ని చూపించింది. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సింహరాశి, ఎవడైతే నాకేంటి, ఇలా ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా దాంట్లో ఒక మంచి అర్థం ఉంటుంది. ఆయన ఎవరో గారు, సీనియర్ దర్శకులు వి సముద్ర గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. అండ్ మీలాంటి ఒక పెద్ద దర్శకుల ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను ఒక గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మీద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ, లేదంటే సమాజం మీద కానీ మీ సినిమాలు చూపించిన ప్రభావం అటువంటిది. ఒక సింహరాశి తీసుకుంటే ఒక అమ్మ సెంటిమెంట్, ఒక శివరామరాజు తీసుకుంటే అన్నా చెల్లెలు సెంటిమెంట్, ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ తీసుకుంటే ఒక రైతు సమస్యల మీద. అలా ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా కానీ సమాజానికి ఒక సందేశం ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో ఒక మాస్ యాంగిల్ కూడా ఉంటుంది. సో అందుకని నేను ఇందాక మిమ్మల్ని పరిచయం చేసేటప్పుడు హిట్ సినిమాలు వేరు, గొప్ప సినిమాలు వేరు. మీరు అలాంటి గొప్ప సినిమాలు తీశారు. ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వెళ్ళారు మీరు? 88 ఎండింగ్. 88 ఎండింగ్ అనమాట. వెళ్ళాను. అప్పుడు ఒక 3 months మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకొండలని, ఇద్దరం వెళ్ళాం అనమాట. అక్కడ అట్లాగా వాళ్ళ బాబాయ్ గారు ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు. ఆయన పట్టుకొని ఆయన నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అనమాట ఫస్ట్. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్. అప్పుడు కర్తవ్యం రిలీజ్ అనమాట. ఆ టైంలో కలిస్తే నెక్స్ట్ ఇది రిలీజ్ అవుతుంది, ఇది రిలీజ్ అయిన ఇమీడియట్ పెద్దరికం అనే సినిమా ఉంది, దానికి చేరుదు కానీ అని చెప్పేసి దానికి నన్ను జాయిన్ చేసుకున్నారు అప్రెంటిస్గా. ఓకే.
అట్లా ఇక ఆ బ్యానర్లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం, విజయశాంతి వీళ్ళు చేశారు. స్రవంతి రవికిషోర్ గారిది రౌడీ మొగుడని మోహన్ బాబు గారు విజయశాంతి గారు చేశారు. ఇట్లా ఈ చేసుకుంటూ పోకూరు బాబురావు గారి బ్యానర్లో, ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, సురేష్ వర్మ దగ్గర, ఇట్లా చాలా మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి. ముఖ్యంగా మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసినప్పుడు హిట్లర్ అని ఒక సినిమా వచ్చింది, చిరంజీవి గారు చేశాను. సార్, హిట్లర్కు ముందు చిరంజీవి గారికి సక్సెస్ లేక చాలా కాలం పాటు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి విన్నాము. అవును. అసలు ఆ హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది, హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది, కాస్త వివరంగా చెప్తారా? చిరంజీవి గారు ఏంటంటే అండి, ఎప్పుడు సెటిల్డ్ మైండ్ ఆయన, చాలా మెచ్యూరిటీ మైండ్. అప్పటికి కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు. ఓకే. ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో. అది చాలా పెద్ద హిట్ అయింది. సో నేను అన్ని మాస్ సినిమాలు చేశాను, మళ్ళీ చాలా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు. ఓకే. ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు. సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్, మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది. ఓకే. కాకపోతే అప్పటి వరకు ఏంటంటే చిరంజీవి గారు ఫుల్ మాస్ రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఫుల్ యాక్షన్ వీటిలో. ఫస్ట్ టైం చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం. ఇప్పుడు ఒక టైంలో చేశారు విజేత అని, ఇట్లాంటి సెంటిమెంట్. అవునవును. ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఒక స్టార్డమ్ వచ్చినాక ఫ్లాప్ పడేసరికి కొంచెం లేదు, మళ్ళీ రాంగ్ స్టెప్ అవుతున్నాయి, కొంచెం మళ్ళీ కరెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఆగారు చిరంజీవి. అప్పుడు 1 year దాకా గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి. వచ్చి అప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని ఆయన చేసే టైంలో నేను వర్క్ చేయటం, చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తుంటారు అందరిని. చిరంజీవి గారు వచ్చిన యాజ్ సీనియర్ హీరో కదా, ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆయన కూర్చొని ఇట్లా కూర్చున్నా అంటే ఎవరేంటని చదివేస్తాడు చిరంజీవి గారు. సో అట్లాగా చూస్తుంటే నేను వర్క్ చేసే విధానం చూసి నన్ను పిలిచారు ఒకరోజు. నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్ర, పైకి వస్తావు, డైరెక్టర్ అవుతావు నువ్వు అని ఫస్ట్ బ్లెస్ చేశారు చిరంజీవి గారు. సూపర్. బ్లెస్ చేసేసరికి ఇక మనం అభిమానించే హీరోలు మనని బ్లెస్ చేయటం ఇంకెలా ఉంటుంది, ఇక ఇంత బలం కొండంత బలం వచ్చినట్టు అనిపించి ఇంత పెద్ద హీరో బ్లెస్ చేశారు. ఫస్ట్ నేను సక్సెస్ అయిన అనుకున్నాను. అనుకున్నాక కష్టపడి చేస్తూ ఉన్న తర్వాత సముద్ర మంచి స్క్రిప్ట్ చేసుకోమ్మా మనం చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. చెప్పాక సినిమా అంతా వర్క్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా అండి చాలా కష్టపడతాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు, ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తాడు, సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు, డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తారు, చాలా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదన్నా ఉంటే అలా పట్టేసుకుంటాడు చిరంజీవి గారు, అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో అలా చేసి ఆయన ప్రొడక్షన్ కూడా ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఇక్కడ అవుట్డోర్ వచ్చి 6:30కి యూనిట్ స్టార్ట్ అయ్యి 7కి షార్ట్ తీయాలండి, మీరు ఎందుకు 8:30, 9 దాకా లేట్ చేస్తున్నారు? నేను రెడీ 6:30, నేను స్పాట్లో ఉంటాను, రేపు 7కి షార్ట్ తీయాలి, మీరు ఎందుకు పోయారు, టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించి చిరంజీవి గారు ఎయిటర్ మోహన్ గారు పిలిచి చెప్పటం నేనే, నా దృష్టితోటే నేనే ఉన్నా. చెప్పి నాలాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి, చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా. అదే సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్. మీరేగా తీసుకొచ్చింది? లారెన్స్ని నేనే ఎయిటర్ మోహన్ గారికి పరిచయం చేశాను. లారెన్స్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళా, అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామండి, టాలెంట్ వాళ్ళని అనుకుంటున్నారు. ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను, బ్రదర్ చెప్పు, నేను వస్తాను కలుస్తాను అంటే, సరే సారథి స్టూడియోలో అనమాట అప్పుడు సెట్ వేసాం, రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు. వచ్చి
నేను ఏటు మోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే సరే అమ్మా ఇది సాంగ్ నువ్వు ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు. అట్లా వెళ్ళి ఆ సినిమాలో అబీబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి చిరంజీవి గారు. ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు. కొత్త వ్యక్తి, చిన్న సినిమాలు తీస్తున్నారు, పరిచయం లేదు. ఈయన అప్పటికే మెగాస్టార్. అవును, చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ కానీ ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన కానీ ఏం లేదా? లేదు. ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వాళ్ళు మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామ్యాన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి. కెమెరామ్యాన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలాగ పెట్టా ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు. అలాగా లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేశాక ఇక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి. అవును, ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం చేసి సముద్రనేరా అంటాడు అనమాట. ఇప్పుడు కూడా అంటాడు బాబు. అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్, ఇట్లా రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటుంది, ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లెలు ఏడుస్తుందని చెప్పి పరిగెత్తుకుంటా సార్ కాలుకి దెబ్బ ఆ కాలుకి దెబ్బ తగలంగానే థియేటర్లో అందరూ లేడీస్ అందరూ తెగ ఏడ్చేస్తున్నారు. సెంటిమెంట్ సాంగ్ అది. చాలా మంది ఏడ్చారండి ఆ పాటకి. కష్టాలకే కన్నీళ్ళు వస్తాయి. ఎలా ఉండింది రిసీవ్నెస్ అప్పట్లో సినిమా రిలీజ్? అయ్యో సినిమా సూపర్ హిట్ అండి. చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది. సెంటిమెంట్గా చాలా మంచి రెస్పాన్స్ అనమాట. అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు. ఆ తర్వాత మాస్టర్ అని అన్నయ్య అని ఇక వరుస మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయనకి. మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది. సార్ మళ్ళీ మనం బి గోపాల్ గారి దగ్గరికి వద్దాము. నరసింహనాయుడు సినిమాకి మీరు ఏం సార్ దానికి కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమాల్లో చూస్తున్నాము పెద్ద పెద్ద షాట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లో పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము. ఆ రోజుల్లో ఒక ట్రైను పోతుంటే దాన్ని సుమోలు చేజ్ చేయడం, అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడం, ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట. అవునండి. బి గోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను. ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవరండి, కూల్గా ఉంటారు, కూల్గా చెప్తారు, తిట్టరు. ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది బి గోపాల్ గారి కోపం అంతే. అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు. ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా. సమరసింహారెడ్డి కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, మన నరసింహనాయుడు కానివ్వండి, ఇంద్ర కానివ్వండి, ఇట్లా స్టేట్ రౌడీ చాలా సినిమాలు చేశారు. సో ఆ సినిమా చేసినప్పుడు డబుల్ యూనిట్ వర్క్ అనమాట. ఈ ట్రైన్ చేసి సుమోలు విక్రమ్ ధర్మ మాస్టరు నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి వెళ్ళిపోదామని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట. అక్కడ హెలికాప్టరే. అవును. అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు. మాస్టర్ తోటి నేను ఈ సుమోలు చేసి మమ్మల్ని ఇటుకొట్టుడు అనమాట. డబుల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది. ఓకే. నరసింహనాయుడు వర్క్. ఆ చేజింగ్ సీన్ అంతా మీరు డైరెక్ట్ చేసిందని అయితే? లేదు, విక్రమ్ మాస్టర్ అసోసియేట్ డైరెక్టర్గా నేను ఫాలో అయ్యేవాడిని. ఓకే. చేసింది ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మ గారు. అండ్ నరసింహనాయుడు సినిమాలో వాళ్ళ బ్రదర్స్ని ట్రైన్ ఎక్కించి యూఎస్ పంపించేయాలి. అవును. అక్కడ ఇంకా అందరినీ కొట్టుకుంటా వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ కత్తి ఇట్లా చేతిలో పట్టుకొని ఆ బటన్స్ ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. గాలట్ట వస్తుంటే స్లో మోషన్లో ఒక జస్ట్ ఒక 3 సెకండ్లు అట్లా నడుస్తారు. అద్భుతమైన షాట్స్ అవి. సో అవి రిలీజ్ అయినప్పుడు అది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది? పనిచేశారు కదా? అయ్యో అసలు అది చేసేటప్పుడే మాకు తెలిసిపోయిందండి. నరసింహనాయుడు వర్క్ చేసేటప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఆ షార్ట్స్, ఆ బ్లాస్టింగ్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ చూస్తూ ఉంటే చాలా పెద్ద హిట్ సినిమా అనేది మాకు వర్క్లోనే తెలిసిపోయింది. అరకు రైల్వే స్టేషన్లో గుద్దుకుంటా రైల్వే ప్లాట్ఫామ్లోకి రావటం సుమోలు, ఫస్ట్ టైం అట్లా రైల్వే ట్రాక్ మీదకి రావటం బళ్ళు అలా చేయటం కానీ, అన్ని సుమోలతోటి చేజింగ్ కానీ, బాలయ్య బాబు వస్తుంటే అలా కత్తులు కింద పడిపోయి
ఒక్కొక్కరు బ్యాక్ వెళ్ళటం కానీ ఇవన్నీ బిల్డప్స్ అన్నీ అద్భుతం అనమాట ఆ సినిమా. తర్వాత మీరు అన్న కత్తి పట్టుకొని ఫ్యామిలీని సేవ్ చేసి వెళ్ళే ఎపిసోడ్ కొత్త వలస రైల్వే స్టేషన్లో చేసాం. ఆ ఎపిసోడ్లో అయితే బాలయ్య బాబు ఆ కత్తి పట్టుకొని ఆ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ తీసుకెళ్ళేదైతే అద్భుతమైన సినిమాని అలా ఉడికిచ్చింది ఆ ఎపిసోడ్. సినిమా అంతా చాలా అద్భుతంగా అలా జరిగింది. ఆ జరిగిన టైంలో సినిమా రిలీజ్కి వచ్చింది. రిలీజ్ టైంలో ఇప్పుడు ఆర్డర్ వేయాలన్నమాట. సీన్ ఆర్డర్ వేసి ఫైనల్ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇదేంటనేది మొత్తం ఫస్ట్ ఒకటి అనుకుంటాం, చేసినాక కొంత వస్తుందండి. అప్పుడు మన బి గోపాల్ గారు గోపాలకృష్ణ గారిని పంపిస్తే, గోపాల్ నన్ను సముద్రాన్ని నాకు వదిలి నేను ఒక ఆర్డర్ వేస్తాను, నువ్వు నాతో వచ్చారని గోపాలకృష్ణ గారు పరచూరు గోపాలకృష్ణ గారు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు మార్చాం. ఇంటర్వ్యూలు ఏంటంటే రైల్వే స్టేషన్లో వీళ్ళు కత్తులన్నీ పడేసి వెళ్ళిపోయేది. అవును, అద్భుతమైన బిల్డప్ హీరోయిజం అది. అవును, మార్చి మేము ఎక్కడ చేసాం, అన్నదమ్ములు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, మా అన్నయ్య వాళ్ళు వస్తే అని చెప్పి ఒక సాఫ్ట్ సెంటిమెంట్ ఇంటర్వ్యూల దగ్గర ఇంటర్వ్యూలు చేసాం. అవును, బి గోపాల్ గారు అప్సెట్ అయ్యారు. అదేంది గురువు గారు అంత పెద్ద బిల్డప్ వదిలేసి అక్కడ మనం ఇంటర్వ్యూలు చేసామంటే ఎట్లా గురువుగారు అన్నాడు. కాకపోతే బి గోపాల్ గారు ఏంటంటే రైటర్లను బాగా నమ్ముతారు, పరచూర్ బ్రదర్స్ని బాగా నమ్ముతారు. ఆ లాస్ట్ మినిట్ నిర్ణయం అంటారు చూడండి, 11th hour డెసిషన్ అంటారు. అది గోపాలకృష్ణ గారు గట్టిగా చెప్పారు. గోపాల్ మమ్మల్ని నమ్ముతావు కదా ఈ విషయం నన్నమంటే, ఓకే చిన్నబ్బాయి అని చెప్పి గురువుగారు గోపాలకృష్ణ గారికి చెప్పి అలాగే ఫిక్స్ అవుదామని చెప్పి చూస్తే, అప్పుడు గోపాల్ గారికి ఏం చెప్పారంటే, ఒక అద్భుతమైన కథ సెకండ్ హాఫ్లో ఉంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ బిల్డప్ కోసం తెస్తే కథ అంతా సెకండ్ హాఫ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అంటారు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటారు, ఫస్ట్ హాఫ్ కూడా సూపర్గా ఉంది అనేది మనం ఎందుకు వదలాలి అని సెకండ్ హాఫ్లో ఉన్న కథను కూడా కొంత ముందుకు తెచ్చేశారు ఆయన. ఓకే, తెచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చూడంగానే ఇక బీభత్సం అనమాట. అబ్బా ఏముంది సినిమా అని చెప్పేసి సెకండ్ హాఫ్ చూసి ఇక రికార్డ్ బద్దలు. అట్లా ఆ సినిమా అసలు సెకండ్ హాఫ్ లో స్పేస్ ఉండదు, ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా ఉండదు. ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్, అద్భుతమైన సీక్వెన్స్ ఎపిసోడ్లు, బ్రహ్మాండమైన ఎపిసోడ్లు అన్నీ. సార్, ఇన్ని పెద్ద సినిమాలకి పనిచేశారు, మీకు సొంతగా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది? సింహరాశి ఎలా మొదలైంది? ఫస్ట్ నేను జనరల్గా కూడా అమ్మని బాగా ప్రేమిస్తానండి. అయితే ఫస్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అమ్మమే తీయాలి, ఎవరు కామెంట్ చేయరు. సో అమ్మ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్టే. సో అలాంటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ రాసి అది ఆర్బి చౌదరి గారికి చెప్పాక ఆయన దగ్గర చాలామంది, రాజశేఖర్కి చెప్పించాడు, నాగార్జునకి చెప్పించాడు, వెంకటేష్కి చెప్పించాడు, విజయకాంత్కి చెప్పించాడు, తమిళ విజయ్కి చెప్పించాడు, ఇంతమందికి చెప్పించారు ఆ కథ. కానీ వీళ్ళెవరు డేర్ చేయలేకపోయారు ఆ కథను చేయడానికి, అంత యాక్షన్ ఉంటుంది అది. సో ఏందబ్బా ఇంత మంచి కథ వీళ్ళు ఎవరేంటి యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చౌదరి గారు అనుకుంటూ, సరే ఈలోపు మాయి అని ఒక సినిమా వచ్చింది, తమిళ్లో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అది, బట్ అది చూడు సముద్ర అంటే చూసి నచ్చిందండి నేను చేస్తాను అని అప్పుడు నరసింహనాయుడు జరుగుతుండే బాలయ్య బాబుని అడిగా. ఓకే బాబు ఇట్లా ఇది చేయండి బాబు, నీకు నేను చెప్తాను సముద్ర, అది వేరే వాళ్ళతో చేసేయలే, నేనే చెప్తాను సినిమా అని బాలయ్య బాబు నాకు చెన్నకేశవరెడ్డి చెప్పారు, ఆఫర్ చేశారు. అప్పుడు ఏంటంటే నేను సింహరాశి చేద్దామని చెప్పేసి చౌదరి గారు మేము అనుకున్నాగానే అప్పుడు రాజశేఖర్కి ఆర్బి చౌదరి గారు చెప్పారు ఇట్లా సింహరాశి సినిమా, ఆ సినిమా పేరు మాయి అనమాట, తమిళ్లో శరత్ కుమార్ చేశాడు. సో డైరెక్ట్గా ఇద్దరు డైరెక్టర్లు ఇస్తాను, ఇద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. అప్పుడే నిన్నే ప్రేమిస్తాను రిలీజ్ అయ్యి షిండే ఉన్నాడు డైరెక్టర్, షిండే అని ఫస్ట్ ప్రజెంట్ హిట్ ఇచ్చున్నాడు. సముద్ర అని అప్కమింగ్, నీకు కూడా కథ చెప్పాడు ఒకసారి అని చెప్పగానే లేదు సముద్రాకే ఇద్దాం, సముద్రాల్లో ఆ షార్ప్నెస్ నాకు నచ్చింది, సముద్రాకే ఇద్దాం అని రాజశేఖర్ అన్నాడు. ఆ మాట రాజశేఖర్ గారు చెప్పడం వల్ల నాకు ఈ సినిమా ఫస్ట్ ఛాన్స్ ఒకటి,
రాజశేఖర్ గారు అంటే అప్పుడు ఇప్పుడు నాకు ఈ కృతజ్ఞతా భావం. ఆ, తను చాలా పెద్ద డైరెక్టర్లు కూడా చాలామందిని అతనితో ఫస్ట్ డైరెక్షన్ చేయాలని వెళ్ళిన వాళ్ళు ఓకే. రాజశేఖర్ తోటి చెప్పాడు నాకు. కృష్ణవంశీ కానీ, సీను వైట్లో కానీ, మళ్ళీ తేజ కానీ, ఇట్లాంటి వాళ్ళు అందరూ. సో తను చెప్పాడు ఇట్లా అని చెప్పేసి అట్లాగా నేను సింహరాశి చేయటం. కాకపోతే రాజశేఖర్ డౌట్, ఈ సినిమా ఎంతవరకు ఆడిద్దు, ఈ సినిమా చూస్తే హీరో ఏమో ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు, కింద కూర్చుంటాడు, ఇవన్నీ హీరోయిన్ పట్టుకోడు. మా అన్నయ్య అంటే మా అన్నయ్య పెద్ద హిట్ అనమాట అప్పుడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా ఇక్కడ చేస్తే యావరేజ్ అయింది, ఇదేమో యావరేజ్ సినిమా, ఇదేంది నా కర్మ, అందరికేమో సూపర్ హిట్లు ఇచ్చాడు చౌదరి గారు అని ఈ రాజశేఖర్ గోల. అయితే కాతే ఇక కానీ డైరెక్టర్ చెప్పింది వింటాడు రాజశేఖర్. స్పాట్కి వచ్చాక విని క్యారెక్టర్ని బాగా మోల్డ్ చేసుకున్నాడు. మోల్డ్ చేసుకుంటే నేను అక్కడికి ఎమోషన్లో రాజశేఖర్ మీద ఏ యాంగిల్ వర్కౌట్ అవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు రాజశేఖర్ గారి మీద యాక్షన్ ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అవుతాయి. అతని హిట్ సినిమాలు అన్నీ తీసుకోండి, ఒక అంకుశం కానీ, ఒక ఆగ్రహం కానీ, ఒక మన ఆయన చేసిన మగాడు కానీ, నేను చేసిన సింహరాశి కానీ, ఎవడైతే నాకేంటి కానీ, ఇవన్నీ కూడా ఎమోషన్ డ్రామా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక ఏ యాంగిల్కి అయినా కొట్టేస్తాయి. సేమ్ బాలయ్య కూడా అంతే, బాలకృష్ణ గారి ట్రాక్ కూడా అంతే. సో అట్లాగా సెలెక్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డైలాగులు తీస్తే ఎక్కడికక్కడ ఎమోషన్ లేపుతూ అసలు ఫస్ట్ సినిమాకే నువ్వా నేనా, నా డైరెక్షనా నీ హీరోయిజమా, ఆ లెవెల్లో సినిమాని తీశానండి. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్లకి ఎవ్వరికీ కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడదు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసేవాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు, ఆర్టిఫిషియల్గా లేదా? ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా, ఆర్టిఫిషియల్గా లేదా? తల్లికి కుష్ఠరోగాన్ని ఎవడన్నా చూస్తాడన్న సినిమాలో? కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా? తల్లికి పెళ్ళడానికి తేడా లేదా? ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొహాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి, దీన్ని అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు. చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ పాట రాసేటప్పుడు అమ్మ అమ్మ అని నన్ను పిలవకరనే సాంగ్ ఉంది కదా, అది చేస్తూ ఏమి సిచ్యుయేషన్ అయ్యా సముద్ర, ఇంత మంచి కథ తెచ్చావయ్యా అని ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి అన్నాడండి. అన్నాడు. ఇక తీసినంతసేపు సరే మా వాళ్ళు ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నారు. సినిమా అంతా అయిపోయింది. అయిపోయినాక అడిగా ఇప్పుడన్నా చెప్పండి, మీ సుడి బాగుంటే ఆడాలి, లేకపోతే ఇది ఆడదండి అప్పుడు కూడా అన్నారు. అనేసరికి సరే ఓకేరా అనుకున్నా. నా కాన్ఫిడెంట్ మాత్రం తగ్గల. నేను వన్స్ డెసిషన్ ఫిక్స్ అయితే అది ఇక ఎవరు చెప్పినా విన్నాం. డైరెక్టర్ అనేవాడికి డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కథని నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక సీన్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక డైలాగ్ని తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇటు మంచి వినాలి, ఇటు చెడు వినాలి. హంసలాగా ఏది మంచి అనేది మాత్రం మనం తీసుకోవాలి. సో అలా ఉంటాను అనమాట నేను. వన్సే అడిగి చేసిన తర్వాత నో చేంజ్ అనమాట. ఇంకెవరు చెప్పిన విన్నాం. అట్లాగా సినిమా చూశాక ఆర్బి చౌదరి గారు అప్రిషియేట్ చేశాడు. ఏం తీసావు సముద్ర, బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పారు. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? రాజశేఖర్ గారికి అప్పటికి నమ్మకం లేదు. హిట్ అయిన తర్వాత హిట్ అయినాక హ్యాపీ, హిట్ అయినాక హ్యాపీ.
బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు ఏంటో కానీ నాకు ఆ సినిమా గురించి. ఏదో అంకుశం అని చెప్తాడు, ఆ అంకుశం మర్చిపోయారు జనం. ఆ అంకుశం గొప్ప సినిమా కానీ అది అయిపోయింది. దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి. ఇప్పటికీ చాలా మందికి అదే ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం, సింహరాశి, ఇంకో సినిమా వేస్తారు. వీటిల్లో 50% ఆడియన్స్ మార్కులు సింహరాశి. అంటే అది చాలా మా ఏజ్లో మనకి టాప్ అంకుశం. ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి. అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా తీయలేడు. అంత గొప్ప సినిమా సింహరాశి. అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుందండి మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి. నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అంత గొప్ప సినిమా అండి. దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది. ఒక తల్లి ఆ సినిమా చూస్తే ప్రతివాడు తల్లిని ప్రేమించి తీరాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం. దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా. అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటో తెలుసా అండి? అబ్బా ఏమి డైరెక్షన్ సార్ మీది, దండం సార్ మీకు, అద్భుతంగా చేశారండి. ఏందండి ఆ అమ్మాయి ఒక వేసి వచ్చి ఇడిమే పడుతుంటే నీలో మా అమ్మ కనపడుతుందమ్మా, బట్టలు తీసుకెళ్ళమ్మని పెట్టాను, ఏం డైరెక్షన్ సార్ మీది అని చెప్పి ఆడియన్స్ చెబుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అలాగే మళ్ళీ హీరో సినిమా అంతా కూడా అమ్మాయిని ఒక్క చోట కూడా అట్లా టచ్ చేయడండి. రాజశేఖర్ గోళ నా ఫ్యాన్స్ కాల్ చేస్తారు, నేను పట్టుకుంటానని, మీకు దండం పెడతాను స్వామి, ఇన్ని సినిమాలు పట్టుకున్నా ఈ ఒక సినిమాలో వదిలి అంటే ఏది జీవిత సముద్ర ఇలా అంటాడు, హీరోయిన్ పట్టుకోతా ఈ డ్రీమే కదా అంటాడు, డ్రీమ్లో కూడా పట్టుకోవద్దు నువ్వు అనేవాడిని. అట్లా చాలా హ్యాపీ చేశాడు రాజశేఖర్. అందరం చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశాము. తనకు కూడా అండి నా నిర్ణయం, నా డెసిషన్ అంటే బాగా నమ్ముతాడు రాజశేఖర్. సముద్రాకి నచ్చిందా ఫస్ట్, నాకు అది కావాలి, మీ ఎవరి డెసిషన్ కాదు, సముద్రాకి నచ్చిందా లేదా, నచ్చిందా ఓకే అంటాడు అంతే. ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది. సో అట్లాగా అది చేయటం, దాని నుంచి అలాంటి ఒక మంచి ఇది రావటం. ఇప్పటికి కూడా అండి ఎవ్రీ మంత్ వస్తుంది సినిమా. 26 ఇప్పుడు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ వస్తే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారు, అయ్యా సింహరాశి వస్తుంది. ఇంపాక్ట్ అటువంటిదండి. ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యే సినిమా చాలా తక్కువ. అది కానీ శివరామరాజు ఇవన్నీ వస్తే కంపల్సరీ ఫోన్లు వస్తాయి నాకు. ఒక్కసారి వచ్చి పోమ్మ మెరుపు తీగ అని చెప్పి ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటుంది అనమాట. అంటే అప్పట్లో ఎంత వైరల్ అయిందంటే ఇప్పటికి కూడా మీమ్స్ వస్తూ ఉంటుంది. సో అసలు ఆ ట్రాక్ ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఎలా షూట్ చేశారు? ఆ ట్రాక్ తమిళలో రాశారు సార్. ఓకే, తమిళ్లోనే వచ్చింది. తమిళ్లో కూడా మంచి పాపులర్ అయింది. కానీ అక్కడికంటే ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అయింది అది. అవునవును. దానిలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగకి బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం అండి. అది పెళ్లి చూపులు రమ్మంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగ అంటే ఎటొచ్చి తెలియదు. దానికి బ్రహ్మానందం గారి రియాక్షన్ అయితే అలా చూస్తాడు. పక్కన రాజశేఖర్ గారి రియాక్షన్ కూడా అదిరిపోద్ది, ఏంటి బావా అని చెప్పేసి. అది పక్కన మల్లికార్జున డైలాగ్ కూడా, అమ్మా రాజన్న వచ్చినాడు, రాజన్న బామ్మరిది రామబ్రహ్మ వచ్చినాడు, బంధువులందరూ వచ్చినాడు, ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుగుతేగా అని చెప్పి పిచ్చ పేరుడు వేలింది సార్. అది షూట్ చేసేటప్పుడు అర్థమైందా? అయ్యో అసలు షూట్ చేసేప్పుడే అసలు ఆర్బీ చౌదరి గారు వీళ్ళైతే తెగ నవ్వుకున్నారు. అసలు థియేటర్ ఆ సినిమాకి రిపీట్ కలెక్షన్కి అది కూడా ఒక కారణం సార్. ఆ సినిమాకి ఆ కామెడీ కూడా పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమాకి ఒక సినిమా కామెడీలు కూడా చాలా ప్లస్ అవుతాయి. అలా బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు, నాది శివరామరాజు కానీ సింహరాశి కానీ వీటన్నిటిలో పెద్ద ప్లస్. అలా కామెడీతో నిలబెట్టిన ఆర్టిస్టులు ఒక ఎపిసోడ్ పడిందంటే నిలబెట్టేస్తారు, దానికి పదే వెళ్తారు, పదే చెప్పుకుంటారు సినిమా. ఎవడైతే నాకేంటి అని ఒక సినిమా చాలా పెద్ద హిట్, అండ్ ఆ రోజుల్లో రిపీట్గా చూసిన సినిమా. ఎవడైతే నాకేంటి అయితే ఆ సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు ఈ సముద్ర. మానసిక క్షోభ అనిపించలేదు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. మానసిక క్షోభ అనేది నా లైఫ్లో ఇంతవరకు ఫేస్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లమే కదా ఫేస్. అది
అలాంటి క్షోభ అనేది రాదు, ఫేస్ చేయను కూడా. ఎందుకంటే నేను భగవంతుడు నమ్ముతాను బాగా. ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా నిద్రపోతాను ఫస్ట్. నిద్ర పట్టుద్దా? మా వాళ్ళు అందరూ అదే అంటారు, మా ఆవిడ నువ్వు ఇంత ప్రాబ్లం పెట్టుకుని ఎట్లా నిద్రపోతున్నావు, నువ్వు నీకు నిద్ర ఎలా వస్తుందని. ఏమి పెట్టుకుని వదిలేస్తాను అంతే, అట్లా అనమాట. అందువల్ల నేను క్షోభకు గురైన సిచ్యువేషన్ నాకు ఏదీ లేదు. ఏం సార్ ఆ సినిమాకి వచ్చిన సమస్య? అయితే ఏంటంటే ఆ సినిమాకి ఏంటంటే సింహరాశి 2001 మధ్యలో రాజశేఖర్ నాతో సినిమాలు చేయాలని చెప్పేసి ఆ కథని ఈ కథని అన్నీ చెప్పి పంపించేవాడు. నాకు ఈ కథ నచ్చలా నేను చేయను, ఈ కథ నచ్చలా ఈ చేయను, ఇది నచ్చలా ఇది చేయను అని 5 సంవత్సరాలు 5 సినిమాలు రిజెక్ట్ చేశాను నేనే యాజ్ ఏ డైరెక్టర్గా. అవన్నీ నీకు హిట్ ఇచ్చాననే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నువ్వు నాకంటే పెద్ద ఇదా, నేను ఇంత హీరో అంటుండేవాడు. సార్ నాకు అలాంటివి ఏమీ లేవు సార్, అలా అనుకోకండి దయచేసి అనేవాడు. హిట్ చేసి చూపిస్తా అనేవాడు. ఇలా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయిన తర్వాత కంటిన్యూ ఫ్లాప్ అయ్యేసరికి 2001 తర్వాత 2007 రిలీజ్ ఈ సినిమా, February 9th. ఈ మధ్యలో రాజశేఖర్కి ఒక్క హిట్ లేదు సినిమా సార్, కరెక్ట్ చూసుకోండి. అవును, లేదు. అప్పుడు సముద్ర చెప్పిందంతా నిజమేనేమో కదా, సముద్రాన్ని మళ్ళీ టచ్ చేద్దామని మళ్ళీ వస్తే నాకు నచ్చట్లేదు అంటున్నాడు ముందు ప్రతిదీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అప్పుడు పరశూరు గోపాలకృష్ణ గారి ద్వారాగా టచ్లోకి వెళ్ళి, ఏమండి ఈ సినిమా కొన్నా ఒకసారి సముద్రాన్ని మీరు అడగండి అంటే, పరశూరు గోపాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఎరా ఇట్లా రాజశేఖర్ గారు జీవితం చేశారు, 10 సినిమా నచ్చలేదు అంటున్నావంట. అవును గురూజీ నాకు నచ్చలే, అవన్నీ పోయినాయిగా, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, అవి నచ్చలా. నేను నిజంగా లేకపోతే రాజశేఖర్ మీద నా హీరో, నువ్వు నన్ను డైరెక్ట్ చేసిన హీరో ఆయన అంటే నాకు లైఫ్ బతికున్నంతవరకు నాకు రెస్పెక్ట్ ఉంటుంది రాజశేఖర్ మీద. సో నేను చేయకూడదని కాదు, సరైన కథ చేయాలని అని చెప్పా. సరే అట్టయితే ఈ సినిమా ఒకసారి చూడు, నచ్చితే ఇది అన్న చేద్దాం, ఒకసారి నువ్వు చూసి నాకు చెప్పాను. నేను చూసా, అది రీమేక్ మలయాళం. చూసి గురువుగారు ఈ సినిమా నచ్చింది, ఇది చేద్దాం కానీ 60% చేంజ్ చేయాలి, ఆ కండిషన్ అయితే నేను చేస్తా అన్న. చెప్పగానే రాజశేఖర్ ఎగిరి గంతేశాడు. ఫస్ట్ సముద్రం నచ్చిందన్నాడా, నచ్చిందన్నాడా, కరెక్షన్ చేద్దాం సార్, సముద్ర చెప్పా అంటే అన్నీ చేద్దాం, సముద్రం ఓకే అన్నాడా, అన్నీ ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు కూర్చున్నాక రాజశేఖర్ గారు ఈ సినిమాకి అప్పుడు రీమేకులు తక్కువ, రీమేకులు చేసేవాళ్ళు ఈ ఇంటర్నెట్లు తక్కువ కదా, ఈ సినిమా చేస్తున్నాం మనం, దీనికి ఒక 4 సినిమాలు చెప్తా, ఆ సినిమా రైట్స్ కొని ఆ ఎపిసోడ్లన్నీ ఇందులో కలిపి చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్ది అని ఆ సినిమా పేర్లు కూడా చెప్పేశా. ఆ ఎపిసోడ్లన్నీ తీసుకున్నాం, చేసి తీసుకొడుతుంటే సినిమా 70%కి వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ లెవెల్ కనపడిపోతుంది, అర్థమైపోయింది. ఈలోపు రాజశేఖర్ గెటప్లు కూడా ఆఫ్టర్ సింహరాశి సినిమాలన్నీ రకరకాలుగా ఉంటాయి, ఆ విగ్గులు సెట్ అయ్యగో. మళ్ళీ ఎవడైతే నాకేంటికి సెట్ చేసిన దగ్గర నుంచే పడింది వాళ్ళకి మనసులో, అమ్మ ఇది మళ్ళీ నా లుక్ వచ్చేసిందని. అట్లా అది ఏమి తీసుకొచ్చాను అది అన్నీ స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతూ వచ్చేసరికి వాళ్ళు ఈ సినిమా సక్సెస్, రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు, మనకేముండదు, ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు, ఇది డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్రలు చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయాలని నన్ను డిస్టర్బ్ చేశారు. సెట్లో ఇల్ట్రీట్ చేసేవాళ్ళు, అదే ఇల్ట్రీట్. నేను షార్ట్ పెడితే బాగలేదనే వాళ్ళు లేడు ఇంతవరకు పెద్ద కెమెరామ్యాన్లతో సహా. రాజశేఖర్ గారు కూడా ఏం షార్ట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్. ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు, ఎక్కేసే రైటర్లు. సో ఇటు వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షాటు, ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోతుంది. సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీటి మాటలు వీటికి అర్థమైపోయి, మీకు దండం పెడతాను, సినిమా కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ చేసుకోండి, మీ పేరు వేసుకోండి, నాకు అవసరంలా, నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను, నేను చెయ్యను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే. ఎవడైతే నాకేంటి అలా వెళ్ళిపోయినాక వీళ్ళు తర్జన పడ్డారు. పడి అట్లా చేసుకుందాం, ఇట్లా చేద్దాం, ఇది అని ఆలోచిస్తే
ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, అవును. ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన వీళ్ళని కాస్త బ్రెయిన్ వాష్ చేసి, పిచ్చి మొహాలారా ఆ డైరెక్టర్ ఉండటం వల్లే మీ క్రేజ్ ఆ సినిమా, సింహరాశి హిట్టు, మధ్యలో మీకు హిట్లు లేవు, ఆ డైరెక్టర్ని తీసేసి చేసుకుంటే మీకేం వచ్చింది, అతన్నే పెట్టుకొని చేసుకోండి అని ప్రసన్న గారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నాకు టచ్లోకి వచ్చారు ప్రసన్న గారు. అప్పుడే ప్రసన్న గారికి మా ఇద్దరు పరిచయం, అంతవరకు పరిచయం లేదు. ఇక అట్లా కలిసి ఇక మళ్ళీ పిలిచి వీళ్ళు అట్టగా సముద్ర ఇది జరిగిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడి మళ్ళీ వాళ్ళే పిలిచి ఇది చేస్తే ఇక అప్పుడు చేశా. టైటిల్ కార్డు ఎలా పడుతుంది? చేశాక అలా చేశాక లాస్ట్లో మళ్ళీ వాళ్ళ దుర్బుద్ధి చూపించారు. నేను లేకుండా నా పేరు కింద వాళ్ళ పేరు వేసి డైరెక్టర్ లాస్ట్ మినిట్లో నా పేరు కింద, నా పేరు పైన వేయలేదులే, నా పేరు కింద వేసారు. ఇక అట్లన్నా తృప్తి పడి సావనీలే అని చెప్పి వదిలేసి. రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చారా, సగం ఇచ్చారా? సగమే. అది కూడా అడగలేదు? అది కూడా అడగల. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ రాజశేఖర్ గారితో, జీవిత గారు? ఎదురు పడితే బాగానే మాట్లాడుకుంటాం, చేసుకుంటాం, అవన్నీ బాగానే మాట్లాడతాం. కాకపోతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఓకే, ఏంటంటే కొన్ని జరిగినప్పుడు జరిగిపోతాయి, తర్వాత తెలుసుకోవాలి, మిస్టేక్స్ రియలైజ్ అవ్వాలి, ఫర్దర్గా అలా చేయకూడదని. అప్పుడు పదే జరిగిందంటే ఈజ్ నాట్ రైట్. సార్, అది సింహరాశి అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు శ్రీకాంత్ గారితో డార్లింగ్ అని ఒక సినిమా తీశారు. నిజం చెప్పండి, అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఆప్షన్ రెండో సినిమాకి శ్రీకాంత్ కాదు కదా, వెంకటేష్ కోసం ట్రై చేశారని చెప్పి విన్నాము. నేను అప్పుడు చాలామంది హీరోలు ట్రై చేశానండి. అయితే ఏంటంటే నేను నరసింహనాయుడు వర్క్ చేశా కదా, సింహరాశి జరుగుతుండగానే రిలీజ్ కాకముందే మేడికొండ మురళీకృష్ణ గారు వచ్చి నాకు అడ్వాన్స్ ఇస్తే, సెకండ్ సినిమా మన బ్యానర్లో చేస్తున్నావు, నువ్వు నరసింహనాయుడు బాగా పనిచేసావు, నెక్స్ట్ మన బ్యానర్లోనే చెయ్యి, ఇప్పుడు ఇంకో మలయాళం రీమేక్ ఉంది, ఇది చెయ్యి అని చెప్పి ఆయన ఫస్టే సినిమా రిలీజ్ ముందే ఇచ్చారు. అందువల్ల అది చేశాను అన్నమాట. మీ ఆప్షన్ అయితే ఆ సినిమా కాదు, యాక్చువల్గా అయితే అది కాదు. ఎవరితో తీయాలనుకున్నారు? అంటే తీయాలనుకునేది సబ్జెక్ట్ అనేది నేను ఫిక్స్ చేసుకోవాలి, అప్పటికి ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక ఏంటంటే నా కథను చేయాలని, నా కథలు నేను ఇంతవరకు చేయలే ఆ కథ. సో అట్లాగా అనుకున్న టైంలో అప్పుడు సింహరాశి రిలీజ్ హిట్ అయినాక బాలయ్య బాబు ఫోన్ చేసి, సముద్రం మనం చేద్దామమ్మా, ఇట్లా బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు, వినాయక్ అని కథ చెప్తాడు అబ్బాయి, ఇది ఒకసారి విని నీ ఒపీనియన్ చెప్తే నేను నా ఒపీనియన్ చెప్తా అన్నారు. చెన్నకేశ్వరరెడ్డి అప్పుడు మీకు ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఆయనే చేశాడు. వావ్, బాలయ్య బాబు ఆయనే చేశాడు. ఆయనే చేసి చెప్పటం వల్ల అది మాట్లాడి విన్నాక వినయ్ అప్పుడు ఈ కథ చెబితే యావరేజ్గా ఉంది వినయ్ అనగానే, అయితే ఈ కథ చెబుతా వినబోయ్ అని చెప్పేసి ఆది చెప్పాడు, ఇది అదిరిపోయింది వినయ్ కదా, ఇది గ్యారెంటీ అని చెప్పాను వినయ్కి. అదే దీనిలో చిన్న ఇవి ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను అన్నమాట. అట్లా ఇక తర్వాత వాళ్ళ డిస్కషన్లు అవి జరిగి ఇక డైరెక్టర్ని మాట వింటలేదు అనే డిస్కషన్ జరిగి ఇక ఎందుకు క్లాసులు వద్దు తర్వాత చేసుకుందామని వదిలేసేసుకున్నాం. సార్, ఆది సినిమా కథ మీరు ముందే విన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక కొత్త కుర్రాడితో అంత పెద్ద హెవీ సబ్జెక్టు సినిమా తీస్తున్నారని మీకు తెలిసింది. అవును. సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ కుర్రాడు ఈ కథకి న్యాయం చేశాడు అని అనిపించిందా? మీకు ఎలా అనిపించింది? లేదండి, అంటే జూనియర్ని నేను అప్పటికే చూసున్నా, కాకపోతే వినయ్లో ఆ భయం ఉండేది, భయ్యా ఇంత పెద్ద సీన్ చేతనని హిడిపోయినా అని చెప్పేసి. సో లేదు వినయ్, బ్రహ్మాండం, అవన్నీ నువ్వు చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకెళ్ళావు, అంతా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పాను నేను వినయ్కి. ముందైతే ఆ భయం ఉండింది వినయ్లో, అంటే చాలా హెవీ సీన్ చేస్తున్నాను ఎన్టీఆర్ మీద అనే చిన్న భయం అయితే వినయ్లో ఉంది. నా దగ్గర చెప్పాడు అప్పుడు. కానీ అసలు భయపడాల్సిన పని లేదు వినయ్, అద్భుతంగా ఉంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదని చెప్పాను. ఆ సుమోలు లేపేవి అన్నీ సూపర్గా ఉన్నాయని. ఇక ఆ తర్వాత చూశాక ఎక్సలెంట్గా ఉంది వినయ్, సూపర్ మేకింగ్ చేసామని చెప్పాను. ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం వల్లే కదా మీకు చెన్నకేశ్వరరెడ్డి చేజారింది. అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహాగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు.
ఆయన ఏంటంటే జనానికి మనం మెసేజ్ చెప్పేది ఏంటి అంటాడు. నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని. సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం, మళ్ళీ సింహసింహం ఫ్యాక్షనిజం, మళ్ళీ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యాక్షనిజం. ఇలా వద్దండి, మనం వేరే, మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు, అలాంటివి చేద్దాం, మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, అలాగే అమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు. విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు. అట్లాగా కథ సరే నీ అభిప్రాయం ఓకే అని అప్పుడు నాకు కె విశ్వనాథ్ గారు చేత చెప్పించారు ఒక కథ. నాకు నచ్చలా. అంటే రామారావు గారు మాధవ్యం లాంటి కథ చెప్పించారు. అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తాడు హీరో. బాలయ్యని అలా చేతి ఒప్పుకోరు అని చెప్పేసి వద్దు బాబు అన్న. అట్లాగా పి వాసు గారు చేత చెప్పించారు, జనార్దన్ మహర్షి చేత చెప్పించారు, ఇట్లా చెప్పించారు. ఏ ఓకే చేయలే. ఫైనల్గా ఒక స్క్రిప్టు ఇంగ్లీష్ మాస్టర్ అని ఆయన దగ్గర విని ఆ కథను ఓకే చేసి ఆ కథని ఓపెనింగ్ చేసాం అనమాట బాలయ్యతో. అవును, అప్పట్లో ఒక సినిమా ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ జరిగింది. ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరిగింది, ఇది ఆగిపోద్ది అనిపించింది. ఎలా? కొబ్బరికాయ కొట్టిన వెంటనే. ఎలా? కొబ్బరికాయ చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడు, నాగేశ్వరరావు గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. కొబ్బరికాయ కొట్టాను. కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన. అబ్బా ఏంటి అపశకునం అనుకున్నా. సరే ఓకే, ఎనీహో గాడ్ డెసిషన్, అది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం, తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యేలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి చెప్పారంట కదా, మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకొని. అదే చెప్పాను. వినయ్ నాకు ఫోన్ చేశాడు. వినయ్ చేసి భయ్యా అనుకుంటాం ఇద్దరం, భయ్యా ఇట్లా ఫోన్ చేశారు భయ్యా, ఇది భయ్యా అన్నాడు. వినయ్ నువ్వు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు, అది నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే చేయి, గొప్ప సక్సెస్ ఇచ్చావు, హ్యాపీగా నువ్వే చేయి వినయ్, నేను అట్లా ఫీలింగ్ ఏమి నాకు లేవు, నేను అలాంటి వాడిని కాదు, ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటాను, సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్, నువ్వు చేయి వినయ్ అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, వచ్చాక కలుస్తాను. అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్. మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి సారీ భయ్యా ఇలా జరిగినందుకని. పర్లేదు వినయ్, ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం. సార్ మీ థర్డ్ మూవీ శివరామరాజు. అంటే మనం ఆ సినిమా గురించి అన్నీ మాట్లాడుకున్నాము, కానీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ రచ్చబండ మీద హరికృష్ణ గారు వెళ్ళి అలా కూర్చొని ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఓపెన్ అవ్వగానే ఒక తీర్పు చెప్పే సీన్. అయితే నాకు బాగా షాక్ అనిపించిన విషయం ఏంటంటే, రెండు పెద్ద పెద్ద ఏనుగులు జస్ట్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటాయి. ఇటు ఒక ఏనుగు, అటు ఒక ఏనుగు, 2 ఏనుగులు పక్క పక్కన ఉంటాయి. ఆయన అలాగే కూర్చొని సీన్ కూడా చాలాసేపు ఉంటుంది. అదేం సీజీ కాదు, రియల్గా ఏనుగులే. ఎలా తీశారు? ఆయన భయపడలేదా? భయలేదండి, ఎందుకంటే కొన్ని ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అవేంటంటే మనం ఇక్కడ తీసుకురావటానికి బోర్డర్ పర్మిషన్లు ఇవన్నీ ఇబ్బంది. అందుకని ఈ షూట్ అంతా పొల్లాచి ప్లాన్ చేసాం. పొల్లాచి కేరళ బోర్డర్ అనమాట. అక్కడికంటే ఏనుగులు తీసుకొచ్చేస్తారు. అట్లా 4 ఏనుగులు తెప్పించాం. 4 ఏనుగులు తెప్పించి కొంచెం ట్రైన్డ్ ఏనుగులు నుంచోబెట్టే అట్లా అనమాట. ఆ విజువల్ చూస్తుంటేనే ఆ గ్రాండ్ అలా ఉంటుంది. కూర్చుంటే ఇటోక ఏనుగు అసలు అట్లాగా ఆ పీరియడ్ని కొంచెం తీసుకురావాలని చెప్పేసి అట్లా ఏనుగులతోటి కొంచెం ఆ అట్మాస్ఫియర్ అంతా కొత్తగా చేసాం. ఆ తీర్పు చెప్పేని బాగుండాలి, ఆ గెటప్ అంతా. అందుకని ఆయన అసలు మురిచిపోయాడు హరికృష్ణ గారు ఆ గెటప్కి, ఆ షార్ట్స్కి, అసలు ఎవ్రీ సీన్కి అసలు ఆయనలో సంతోషం అన్నమాట, ఎనర్జీ. అసలు వెళ్ళేవాడు కాదు, ఎవరి చేతనైనా కూర్చొని ఉండేవాడు హరికృష్ణ గారు. అసలు బాగా ఎంజాయ్ చేశాడు సీన్స్. బా ఏం సీన్స్ సముద్ర అని చెప్పేసి అసలు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఆ సినిమా షూటింగ్ టైంలో హరికృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్తారా? హరికృష్ణ గారితో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఫస్ట్ రోజే ఆయన వచ్చేసి అమ్మవారి విగ్రహం పెట్టి, అమ్మవారి విగ్రహం సీనే తీస్తుంది. బాబు రెడీ అయ్యి రండి అంటే ఆయన గెటప్ అంతా ఎర్ర వస్త్రాలు వేసేసుకొని ఆ అమ్మవారి బొట్టు విగ్గు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసే సీన్ అనమాట. దిన్నకు అనే సాంగ్ బిఫోర్.
ఆయన వచ్చారు, సముద్రం ఒకసారి అమ్మ గెటప్ అంతా చూసుకో, ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూశాను. ఓకే బాబు, కరెక్షన్ అంతా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అవ్వం అని చెప్పేసి నేను షార్ట్ పెట్టి కెమెరా ముందుకు వెళ్ళంగానే ఒక పెద్ద అరుపు, ఏయ్ అని చెప్పేసి, ఇదేంద్రాబా ఇంత పెద్ద అరుపు, ఎవరు అరిసారు ఈ జనాలు, 500 మంది జూనియర్స్ అనేసరికి చూసేసరికి ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది. ఓకే. అమ్మవారు వచ్చేసి, వాళ్ళు తమిళాళ్ళు, తెలుగు రాదు, ఆవిడ తెలుగులో మాట్లాడుతుంది. ఎరా, నా వస్త్రాలు ధరించి నాకు పూజ చేయకుండా నువ్వెలా చేస్తావు, వెలిగించు ఆరతే అని చెప్పేసి ఇట్లా చెయ్యి చేసేసరికి ఇంత కర్పూరం అండి చేతులు వెలిగించారు. చేతులు పెట్టి వెలిగించారు. వెలిగించేసరికి ఇది ఉంది కదా, అలా అనేసరికి ఆ ఇంత లావు నిప్పు నోట్లో వేసేసుకుని నవ్విలేసిందండి. నవ్విలేసింది. షాక్. మేము జనరల్గానే కాలిపోద్ది కదా సార్, అంతే కదా, అటువంటిది వేసేసి ఇట్లా అనేసరికి నోట్లో పడి నవ్విలేసింది. ఈలోపు హరికృష్ణ గారి నిమ్మకాయ అండి, అమ్మవారు వచ్చింది, ఆయనకి తెలుసు. ఆరు పినగానే సముద్ర అమ్మవారు వచ్చింది అన్నాడు, అనేసాడు ఆయన వెంటనే అనేసాడు. ఇక అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా హరికృష్ణ గారు చేశారు. చేశాక ముందు అమ్మవారు పూజ చేద్దాం సముద్ర, తప్పు చేసాం పద అని చెప్పి అప్పుడు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, ఇక అప్పుడు ఆయన చేత అమ్మవారికి కుంకుమ అభిషేకం, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. ఇది అసలు మరపురాని ఇన్సిడెంట్. అది ఒకటి శివరామరాజులో. అసలు మాకు అది జరిగిన రోజులు ఆ అమ్మవారు కూడా ఎంత కళ అంటే, మేము ప్రతిరోజు నిత్యం పూజ చేసేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని ఏడే ఉంచండి, ఇట్లాగే గుడి చేసేస్తామని చెప్పేసి అడిగారు. కానీ అట్లా ఉంచకూడదని చెప్పి మేము ఉంచాలన్నమాట. అసలు ఆ విగ్రహం చూడండి ఎంత కళ ఉంటుందో, జీవం. అవునవును, అసలు అంత ఇదనమాట మాకు. అండ్ ఆ శివరామరాజు సినిమా షూటింగ్ టైంలో మీ అంటే హరికృష్ణ గారితో షూట్ చేశారు కాబట్టి ఆయన పిల్లలు ఎవరన్నా వచ్చేవారా ఆ టైంలో షూట్లోకి? వీళ్ళెవరు రాల. హరికృష్ణ గారిని ఇంటికాడ కలవటానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ రాము వచ్చాడు, ఫార్ నుంచి వచ్చాడు సముద్ర, మన కళ్యాణ్, నెక్స్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి నాన్న ఆశీర్వాదం తీసుకో అనగానే పాపం కళ్యాణ్ చాలా మంచాడు. అట్లా ఆశీర్వాదం తీసుకొని అప్పుడప్పుడు చెప్తా ఉండు సముద్ర, చేయాలి మనోడితో కూడా అని చెప్పేవాడు. అంతవరకే. ఇంకా మళ్ళీ షూట్లోకి స్పాట్కి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా అట్లొచ్చి కనపడి వెళ్ళేవాళ్ళు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? జూనియర్ నేను సింహరాశి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బయట కలిసాము. అప్పుడు నాకు తెలియదు ఎన్టీఆర్ అని. అట్లా పరిచయం అయినాక తర్వాత పరశూరు వెంకటేశ్వర గారి ఇంటికి వెళ్ళి డైలాగ్స్ రాసేటప్పుడు అక్కడ కలిసాం అన్నమాట, మన మోదీపట్నంలో. ఇక అది చేసిన తర్వాత తను స్టూడెంట్ నెంబర్ 1 మన నిన్ను చూడాలని సినిమా ఫస్ట్ మూవీలు జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతున్న తర్వాత ఇక కాస్త రెగ్యులర్గా కలిసేవాళ్ళం. నాన్నగారితో చేస్తున్నాడని వాళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళం, బాగా కలిసేవాళ్ళం. చాలా ఇదిగా ఉండేవాడు. అవునవును, అందుకే చాలా సరదాగా ఉండేవాడు, బ్రహ్మాండంగా ఉండేవాడు. పట్టుకున్నా అంటే గిచ్చి వదిలిపెట్టేస్తాడు, ఆ గిచ్చేస్తుంటాడు. అంత ఇదనమాట, అల్లరే బాగా. అలా చేసేవాడు. ఇక శివరామరాజు ఆడియో ఫంక్షన్కి పిలిచాను, వచ్చాడు. ఫస్ట్ టైము హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఫస్ట్ స్టేజ్ మీద శివరామరాజుకి ఆ సినిమాకే అక్కడి నుంచి బాగా పరిచయం ఎన్టీఆర్. అండ్ జగత్ బాబు గారితో మీ రిలేషను మీరు గమనించారా? మీ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాకే మీరు పెద్దరికం సినిమాకి ఫస్ట్ వర్క్ చేశారు. ఆ ఇంటే హీరోగా పెట్టి శివరామరాజు సినిమా తీశారు. సో గుర్తు చేశారా సార్ మీ ఫస్ట్ సినిమాకి? నేను నా ఫస్ట్ పెద్దరికం జరిగేటప్పుడే నేను జగత్ బాబు కథ చెప్పేవాడిని. కథ చెప్పడానికి వచ్చాను. అప్పుడే ఈ సినిమాకి అప్రెంట్ చేసి ఇప్పుడే నాకు కథ చెప్పేస్తున్నాను జగత్ బాబుకి అప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ. డబ్బింగ్ ఆయన చెప్పేవాడు కాదు. పెద్దరికంకి ఆశయం సినిమాకి వాటికి డబ్బింగ్ జగత్ చెప్పలా. గాయం తర్వాత డబ్బింగ్ చెప్పాడు. ఆ వాయిస్ ఏందని బాబు అనేవాళ్ళు అప్పుడు జగత్ బాబుని. వర్మ గారు చెప్పించాక ఇక ఆయనకి అక్కడి నుంచి కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినాయి జగత్ బాబు గారికి.
ఇంకా అప్పటి నుంచి కూడా నేనేంటంటే నేను చెబుతానేవాడిని, విందామనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. నాకు పక్కన ఇంకో కో డైరెక్ట్లో ఇంకోళ్ళు వచ్చి జ్యోతిబాబుని పరిచయం చేయి, కథ చెప్పాలంటే బాబు ఇట్లా బాబు అంటే ఏమయ్య నువ్వు అందరిని తీసుకొని వస్తావు కథ చెప్పించడానికి అనేవాడు. ఇక ఎవరు వచ్చినా కానీ నేను ఆ హీరోనా, ఈ ప్రొడ్యూసరా, లేకపోతే వీళ్ళు అనేది లేదు. నన్ను అడిగితే మాత్రం నేను కంపల్సరీ ఫోన్ చేసి మాట్లాడి చెప్పేస్తా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సార్ అంటే మధ్యలో మీ సినిమాలు కొన్ని ఉన్నాయి. నేను నేరుగా మహానంది దగ్గరికి వస్తున్నాను. మహానంది సినిమాకి సముద్ర అయితే న్యాయం చేస్తాడు అని చెప్పేసి అక్కినేని గారు కానీ నాగార్జున గారు కానీ మీకు టిక్ మార్క్ కొట్టారు. ఆ సమయంలో సుమంత్ గారికి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాస్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. ఆ సినిమాకి చాలా బలంగా అక్కినేని కుటుంబం మిమ్మల్ని నమ్మింది. అది డెలివరబుల్ కొంచెం అటు ఇటుగా అయ్యేలేకే చాలా డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పి ఒక టాకు. లేదు అంటే సినిమా అది డిసప్పాయింట్ చేయలేదండి. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే సుమంత్ తీసుకునే డెసిషన్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. నాగార్జున గారు కానీ వాళ్ళు. నాగేశ్వరరావు గారు ఏంటంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి నా తాతయ్య గారు ఈ సినిమా డైరెక్టర్ అంటే ఓహో మీరా అని చెప్పి చాలా బాగా మాట్లాడేవాడు నాగేశ్వరరావు గారు. అయితే సినిమా తీసినప్పుడు నేను పెట్టే ఖర్చు ఆ సినిమాకి అస్సలు రాజీ పడలేదండి. బీభత్సం ఖర్చు పెట్టి ఎరగదీసే సినిమాని. సుమంత్ లైఫ్లోనే అంత మా సినిమా కానీ అలాంటి చేయలే. సో అప్పుడు నాగార్జున గారు అనుష్కని మాకు సూపర్ జరుగుతుంటే పరిచయం చేశారు. అమ్మాయి ఇది అని చెప్పేసి అప్పుడు అనుష్కని సెలెక్ట్ చేసుకొని చేశాక అసలు సుమంత్ కానీ వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. సినిమా 120 సెంటర్స్ 150 days పడిందండి. చాలా మంచి ప్రాఫిట్ సినిమా. ప్రాఫిట్ సినిమా రిజల్ట్ గురించి కాదు. అయితే ఆ సినిమా పబ్లిసిటీ బాగా చేయలేదని వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. ఇంత మంచి సినిమా, ఈ రకమైన మా సినిమా అసలు ఎంత బాగా తీశాడు, దీన్ని ఎందుకు పబ్లిసిటీ తక్కువ చేశాడు ప్రొడ్యూసర్ అని కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డారు. కానీ వెరీ వెరీ హ్యాపీ సుమంత్ బాబు కానీ వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ నాగార్జున కూడా సముద్రాకి మనం చేద్దాం, మన స్టూడియోలో ఇద్దామని చెప్పి కూడా మాట్లాడాడు నాగార్జున గారు. అంటే ఇది కరెక్టో కాదో చెప్పండి. ఆ పబ్లిసిటీ ఇష్యూ ఒకటి, అండ్ ఇంకోటి ఆ సినిమాలో హీరోతో పాటు సుమంత్ గారితో పాటు శ్రీహరి గారికి ఎక్కువ స్క్రీన్ టైం దొరికిపోయింది. సో సుమంత్ని మనం ఇలా కాదు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది అనేసి ఒక అంటే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా పబ్లిసిటీ విషయంలో కొంచెం పబ్లిసిటీ చేయలేదని వాళ్ళు ఫీల్ అయ్యారు. అదొకటి జరిగింది. శ్రీహరి గారు ఏంటంటే నేను యాక్షన్ హీరోని సుమంత్ మీద ఇలా తీశారు, ఇలా తీస్తున్నారు అనేది ఆయన ఫీల్ అయ్యాడు. సుమంత్ అనేవాడు హీరో సినిమాలో, మీరు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్. సో అన్నయ్య, సో మనం ఎలివేట్ చేయాల్సిన దాన్ని మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలేదే. అందుకని నేను ఆ సినిమాలో ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో 500 frames వాడింది నేనే ఫస్ట్ టైం, మహానంది. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్ట్లు వాడి చేశారు. రెయిన్ షాట్లో ఆ డ్రాప్స్ని కూడా క్యాప్చర్ చేస్తాను. అట్లాగా అప్పుడు లింగస్వామి తమిళ్లో చేసేవాడు, కన్ననే ఆ ఫైట్ చేసింది. లింగస్వామి మేము మంచి ఫ్రెండ్స్ చెన్నై నుంచి. ఇది వాడామంటే మచ్చా అది పంపించు చాలా బాగుంటుంది అని చెప్తే కన్న మాస్టర్ తెలుగులో లేదు అప్పటి వరకు. అందుకే ఒక పందెం కోడి సినిమాలు చూడండి, ఆ ఫైట్లో కూడా లాస్ట్ ఫైట్లో డస్ట్ అంతా ఇదవుతూ ఉంటుంది. అట్లా చేశాక మళ్ళీ ఏం చేసాం, ట్రైన్ ఫైట్కి వచ్చేసరికి నా మీద తీస్తావా లేదా అని చెప్పి శ్రీహరి గొడవ పెట్టుకున్నాడు నన్ను. ఓకే, అదే ఆ గొడవ. నా మీద తీస్తావా లేదా అని చెప్పేసి అంటే అన్న అది రెయిన్ బ్యూటీ ఉంటుంది, అవి డ్రాప్స్ అయ్యేది ఓన్లీ ఫాలింగ్కి రొటేట్కి వాడితే టూ మచ్ ల్యాగ్ అయిపోద్ది అన్న అంటే వినలా, అలిగాడు నా మీద, నువ్వు కావాలని చేస్తున్నావు అది చేయటానికి నాకేముందన్న, తీస్తాను నువ్వే చూడని చెప్పేసి తీసా. తర్వాత ఇక్కడ శ్రీహరి గారికి నాకు మా ఇద్దరికి చిన్న క్లాష్ అయిందన్నమాట. ఆయన అలిగి నా మీద నేను నా వర్క్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి నేను ఆయన్ని అని కొద్ది రోజులు ఇద్దరు మాట్లాడుకోవాలా. మాట్లాడుకోకుండా తర్వాత మాట్లాడి సారీ సముద్ర అది నీ వర్క్ అని చెప్పి తర్వాత అన్నయ్య రియలైజ్ అయ్యి మళ్ళీ ఇద్దరం ఒకటైపోయాం హ్యాపీగా.
ఇది జరిగిన డిస్టర్బెన్స్. ఓకే, సారీ సార్, నాకు అంతే జరిగింది, రాంగ్గా ఇదే జరిగింది. వేరే బట్ గొడవ జరిగిందని తెలుసు కానీ ఏందనేది క్లారిటీ కాదు కానీ ఇది అనమాట. నా మీద తీస్తావా లేదని అడిగాడు శ్రీహరి అన్న. ఇంకా అక్కడ కొంచెం అంటే శ్రీహరి గారు అంటే మీలాగే నేను ఈ మధ్య చంద్ర గారిని కలిశాను, నాగార్జున మేకప్ మ్యాన్ చంద్ర గారిని. ఆయన కానీ వేరు వేరు డైరెక్టర్లతో మాట్లాడుతుంటే శ్రీహరి గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే అంత గొప్పగా చెప్తున్నారు. ఆయనతో మీకు ర్యాపో ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. అంటే తను కొద్ది రోజుల్లో చనిపోతాడనగా జాయింటీస్తో వర్క్ చేస్తున్నాడండి. వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళా శ్రీహరి అన్న నేను కలుద్దామని. వెళ్తే ఏంటన్నా జాయింటీస్ పెట్టుకొని నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, అసలు ఇలా ఉన్నావు, చేయకూడదన్నా అంటే మనకేమైంది సముద్రయ్య అన్నాడు. లేదు తప్పన్నా, నాకు జాయింటీస్ వచ్చినాయి చెన్నైలో ఉండగా, ప్రతి నరం గ్రీన్ అయిపోయినాయండి. అప్పుడు నాకు కృష్ణరాజు గారు మందిచ్చారు. కృష్ణరాజు గారి చేతితో మందిచ్చేవాడు జాయింటీస్కి. ఆయన చేతితో ఇస్తే చాలా మంచిది, కొంతమంది చెయ్యి అంత మంచిది. ఓకే, కృష్ణరాజు గారి చేతితో నాకు ఆ మంది ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన సొంతగా చేస్తారు, సొంతగా ఇస్తాడు జాయింటీస్కి. ఓకే, అప్పుడు ఇచ్చారు నాకు ఆయన చేతితో. అలా నేను తీసుకున్నాను. అది తీసుకున్నాక నాకు బాగా తగ్గిపోయింది. సో అట్లాగా తీసుకున్నా. నువ్వు ఇలా చేస్తే మాత్రం చాలా డేంజరు, చూడు కళ్ళు ఇవన్నీ, పైగా జాయింటీస్ వస్తే మనిషికి బెడ్ రెస్ట్ కావాలి, బెడ్ రెస్ట్ కావాలి. నువ్వు బిర్యానీ తింటున్నావు, లివర్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అసలు లివర్లు డ్యామేజ్ అయితేనే జాయింటీస్ వచ్చేది. కాబట్టి నా మాటినని మొత్తుకున్నా. వాడు మందిచ్చాడు సముద్రం, నన్ను సముద్రయ్య అంటాడు. అలా పిలిచేది మా అమ్మోళ్ళే, నన్ను సముద్రయ్య అని పిలుస్తారు. శ్రీహరి అన్నయ్య ఒకటి పిలిచేవాడు నన్ను అట్లా, సముద్రయ్య అనేవాడు. అట్లా శ్రీహరి అన్న చెబితే మరి వీళ్ళు ఇట్లా అన్నారు సముద్రం అంటే, లేదన్న తప్పు జరుగుతుంది, నా మాటిని ఏముంది అన్వి తినకపోతే ఏమైంది కొద్ది రోజులు, అది మానేయండి అన్న అంటే, సరే సముద్ర అట్లయితే ఆపుతానమ్మా అని చెప్పి అన్నాడు. ఇక తర్వాత అలా ఆఫ్ సడన్ న్యూస్ చాలా బాధేసింది. చాలా మంచోడు, చాలా హెల్పింగ్ నేచరు, ఏదున్నా ముందుకు వస్తాడు మనిషి, ఎవరికైనా ముందుకు వచ్చి నుంచుంటాడు. ఇండస్ట్రీలో ఎవరు ఏ ప్రాబ్లం అన్నా అంత మంచోడు. ఆయన లోటు ఉంది ఇప్పుడు, అంతే కదా, ఆ క్యారెక్టర్లు చేసేవాళ్ళు లేరుగా సార్. మీ సినిమాల్లో చూసుకుంటే అన్ని సినిమాలు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు చాలా గొప్ప సినిమాలు, మంచి ఎమోషన్ ఉంటుంది. అయితే ఒక టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయానికి వస్తే అన్ని సినిమాల్లో కంటే ఒక గ్రాండ్నెస్ కనిపిస్తుంది. ఆ క్రౌడ్ కానీ అండ్ ఆ ఎద్దుల బండ్లు కానీ లేకుంటే ఆ జనం షార్ట్స్ కానీ ఒక భయంకరమైన ఒక రిచ్నెస్ కనిపిస్తుంది సినిమాలో. సో అంటే హరికృష్ణ గారి మార్కెట్కు మించి ఆ సినిమాకి ఎందుకు ఖర్చు పెట్టారు, ఎవరు దాని అమ్మాయి? హరికృష్ణ గారు మేమిద్దరం శివరామరాజు చేసేటప్పుడు మా నాన్నగారి కోరిక ఒకటి మిగిలిపోయిన సముద్ర, రైతుల మీద సినిమా చేయాలని నాన్నగారికి ఉండేది. ఆ టైంలో అదొక్కటి చేయలేకపోయాను హరి అనేవాడు నా దగ్గర. అది చేయాలి సముద్ర, మనం అలాంటి కథ వింటున్నా, పోసాన్ రెడీ చేస్తున్నాడు, నువ్వే చేయాలి అది అని చెప్పారు. సరే అని చెప్పేసి అది రెడీ అయినాక సముద్రాకి చెప్పండి అనగానే నాకు విని ఓకే చేద్దాం బాబు, నచ్చింది అని చెప్పాక పోసాని కృష్ణమురళి కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. పోసానిది ఒక వెర్షన్ డైలాగ్ ఉంటుంది, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్. ఈ కాక దాసరి గారిది ఒక వెర్షను. అవును. ఈ కాక హరికృష్ణ గారు మేమంతా రైతు నాయకులతో చర్చలు జరిపి ఇదొక వెర్షను. అట్లా ఆ సినిమాని తీయటం జరిగి ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా విజువల్ లేపాలి. చాలా మంచి ప్రొడ్యూసర్ నాగలక్ష్మి గారు, చాలా మంచి ఆవిడ అనమాట. ఆది సినిమాకి ఆమె కదా, ఆవిడే. సో ఆది సినిమా ఆవిడే. ఇక తర్వాత నన్ను తమ్ముడు తమ్ముడు అంటది. అట్లాగే నేను ఆవిడని అక్క అక్క అంటుంటా. ఆవిడ ఒరే తమ్ముడు బాగా తీరా అంటుండేది, బాగా చాలా చనువుగా ఉండేది అన్నమాట. అట్లా అడిగింది పాపం లేదనకుండా బీభత్సం ఖర్చు పెట్టింది సినిమాకి. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టిన మొట్టమొదటి లేడీ ప్రొడ్యూసర్. 300 మందికో 500 మందికో బట్టలు పెట్టింది. సూపర్. ఆ రెయిన్ ఎపిసోడ్ వాటర్ వేసి కొడతా ఉంటే ఆడవాళ్ళందరూ తడిచిపోయే ఎపిసోడ్ అనమాట. వాళ్ళందరికీ బట్టలు పెట్టింది. షూటింగ్ జరిగిన రోజులు ఏ లోటు లేదు అసలు.
ఒక 30 లారీలు కావాలంటే 30 లారీలు, ఒక 500 మంది జూనియర్లు అంటే 500 మంది జూనియర్లు, ఇట్లా చేసి 100 ఎడ్ల బళ్ళు కావాలంటే 100 ఎడ్ల బళ్ళు, ఆ రేస్ కానీ సాంగ్ కానీ అన్నీ అడిగింది లేదనకుండా ఖర్చు పెట్టి చేసింది పాపం. అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతంగా చేసింది ఆమె. బాగా హరికృష్ణ కూడా బాగా కష్టపడ్డారు ఆయన. ఇక క్రౌడ్ ఈ విజువల్స్కి ఇక్కడ తీయలేమన్నా, ఇంత క్రౌడ్ కాదు, మనకి ఇంకా క్రౌడ్ కావాలి, పబ్లిక్లోకి వెళ్ళిపోదామని మ్యాక్సిమం పబ్లిక్లో చేసాం. అసలు ఆ సినిమాలో ఉన్న పబ్లిక్ అయితే మ్యాక్సిమం సినిమాల్లో కనపడరండి, కనుచూపు మేర క్రౌడ్. అవును 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 10,000 మంది 15,000 మంది క్రౌడ్ అనమాట. అంత క్రౌడ్లో చేసాం ఆ సినిమా. కొంతమంది హీరోలు చేయరు, క్రౌడ్ని చూస్తే భయపడి పారిపోతారు. నందమూరి వాళ్ళకి ఏంటంటే క్రౌడ్ని చూస్తే ఎమోషన్ అవుతుంది, ఊపొస్తుంది. హరికృష్ణ గారు ఇక అనేవాడు. ఇక అట్లా చేసాం అనమాట సార్. అంటే చాలా బాగా చేసి ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె జల్లు మందండి. అదే అడగబోతున్నా, యాక్సిడెంట్. టమాటా రైతులు కిలో రూపాయికి అమ్మే ఎపిసోడ్లో లారీలు తెచ్చి ఇక టమాటా ఇంత సంవత్సరం కష్టపడి పంట పండిస్తే కిలో టమాటా రూపాయి కొంటారా, రైతు వాల్యూ ఇదా అని నర్రా గారు ఆ సీన్లో చాలా బాగా చేశాడు పాపం. ఆ ఎదురొచ్చే లారీకి తగిలి చనిపోతాడు. అవును, సీన్లో చనిపోతే ఇప్పుడు ఆయన తగిలి పడిన తర్వాత లారీ ఆయన బాడీ మీద చెల్లిద్ది. ఇది చూసి హరికృష్ణ గారు పరిగెత్తుకు రావాలి, రియాక్షన్ ఈ లారీ ఇలా రావాలి, హరికృష్ణ గారు ఇలా రావాలి. ఈ షాట్ చేస్తున్నాం, హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ కదిలింది, ఈయన పరిగెత్తాడు, టమాటా మీద కాలు పడి స్లిప్ అయ్యాడండి. స్లిప్ అయ్యి లారీ ఇలా వెళ్తుంది, కరెక్ట్గా టైరు ఆ టైర్ ఈ టైరు అలా క్రాస్ అవుతుండగా వచ్చి ఆగాడండి. అమ్మ బాబోయ్, కొంచెం ఏమైనా ఉంటే లారీ కాళ్ళు మీద ఎక్కేది లారీ. అవును, అంతే, గుండెలు అంత డేంజర్ అనమాట. అలాగ అమ్మాయి అమ్మ అని చెప్పేసి అది గుర్తొచ్చినప్పుడల్లా భయం వేసేది. అమ్మో ఎంత ఘోరం జరిగేదిరా బాబు, ఎంత అపకీర్తి మిగిలిపోయేదని చెప్పేసి. భయపడ్డారు ఆయన షాట్? ఆయన భయపడలా, మేమందరం భయపడ్డాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా, అంతే, స్కిడ్ అయ్యి. అట్లాగా కొన్ని సీన్లు చేయాలని కూడా ఆడ చేసేవాడు. ఎడ్ల బళ్ళు తోలటం, అన్ని ఎడ్ల బళ్ళల్లో ఒరిజినల్ తోలేడు, నో డూబు. హరికృష్ణ గారు నో డూబు ఆ ఎడ్ల బళ్ళు చేజింగ్లో. అస్సలు ఆయన ఎడ్లు అంటే బాగా ఇష్టం సార్. అలా చేశాడు సార్. అంటే మీకు సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అది మీకు తెలుసుంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి, ఆయన బతికున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది, సింహాద్రి పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. ఆల్మోస్ట్ టాప్ 1 టాప్ 2 ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. ఆయన తన కొడుకు సక్సెస్ చూశారు. ఏ రోజైనా మీ దగ్గర సముద్ర నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడో అనే ఒక ఆ గర్వం, ఆ తండ్రికి ఉండే గర్వం ఏ రోజైనా చూపించారా? బ్రహ్మాండం అండి, చాలా బాగుండేది. ఏం చెప్పేవారు వాళ్ళ కొడుకు గురించి? చెప్పాడు ఎన్టీఆర్ గురించి, చాలా బాగా చెప్పాడు. నేనే శివరామరాజు పిలిచా కదా, శివరామరాజు ఆడియోకి చాలా గర్వపడేవాడు. మామూలు కాదు సముద్ర, నాన్నగారు అంశవాడు అని చెప్పేవాడు. ఆయన అంటే పిల్లాడి ముందు పొగిడేవాడు కాదు, అది ఓకే, నా దగ్గర అనేవాడు ఇంటర్నల్గా. చాలా బాగా చెప్పాడు. మేము చెప్తూ ఉండేవాళ్ళం కదా ఆ సినిమా, ఫోన్ చేసి అడిగాడు, నా సముద్ర సినిమా ఎలా ఉంది బాబుది అనేవాడు. మామూలు లేదు బాబు సినిమా అని చెప్పేవాళ్ళం. ఏ సీన్లు బాగా చేశాడు ఇవి అని తెలుసుకునేవాడు, అడిగేవాడు. బాలయ్య బాబు అంటే కూడా చాలా ఇష్టం హరికృష్ణ గారికి. అయ్యో ఎంత ఇదంటే చూడే మా తమ్ముడు ఎట్టున్నాడు వర్చెస్, మా నాన్నేనయ్యా ఎంత ఆనందపడేవాడు చెప్పి బాలయ్య బాబు గురించి. ఒక గెటప్ వస్తుండే కదా అప్పుడు మ్యాగజైన్స్లో, చూసి ఇట్లా చూసి చూడ సముద్రం అని చెప్పేసి బాలయ్య బాబు గురించి అసలు చాలా ముచ్చట పడేవాడు. అలాగే ఎన్టీఆర్ గురించి ముచ్చట పడేవాడు, కళ్యాణ్ గురించి, కళ్యాణ్ రావాలమ్మా అని కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు. కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడేవాడు. అంటే బాలయ్య అంటే అప్పటికే ఇదయ్యాడు, అవునవును, ఆయన చూసి ముచ్చట పడేవాడు. సార్ మీ సినిమాల్లో
ఇంకో మంచి సినిమా వచ్చేసి పంచాక్షరి. అప్పటికే అరుంధతి అని చెప్పి ఒక పెద్ద హిట్ కొట్టున్నారు అనుష్క గారు. ఆ తరువాత మీకు డేట్స్ దొరికినాయి. ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా డిలే అయ్యిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో ఫస్ట్ నుంచి మీరైనా డైరెక్టర్, నేనే ఆ డిలే ఎలా హ్యాండిల్ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ డిలే కాదు, అమ్మాయి అరుంధతి చేశాక ఎవరికి చేయలే, లేడీ ఓరియంటెడ్. చంద్రాకి మాటిచ్చి చంద్రాకి ఏంటంటే చాలామంది దర్శకులతో పరిచయాలు. రాంగోపాల్ వర్మ బ్యాచ్ అంతా పరిచయమే, కృష్ణవంశీ, పూరి, ఇంకా ఉన్నారు చాలామంది. బాగా ఒరే అనుకునే బ్యాచ్ ఇదంతా. నేనేంటంటే నాగార్జున గారిని ట్రై చేసేవాడిని డైరెక్షన్కి. నాగార్జున గారి దగ్గర తిరిగేవాడిని. అప్పుడు చంద్ర గారు పరిచయం, అప్పుడు మంచి మేకప్ మ్యాన్ తన దగ్గర, ఏదున్నా ఈ నెలలు కలిసేవాళ్ళం అనమాట. అట్లా పరిచయం అయితే అప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కొంచెం చేస్తున్నాక అప్పుడు ఆలోచించుకొని, ఓ అమ్మ వీళ్ళందరూ అయితే నా మాట వినరు, సముద్ర అయితే మంచోడు మాట వింటాడని అప్పుడు నాగార్జున గారికి చెప్పాడు, బాబు ఇట్లా అని. ఓకేరా సముద్రం మంచోడు, సముద్రాన్ని పెట్టుకో అని చెప్పారు. నాకు మిమ్మల్ని పిలిచి ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారంట. నాకు అది వార్నింగ్ అంటే స్వీట్ వార్నింగ్, జాగ్రత్త కాదు, పెట్టుకో, బట్ సముద్రాన్ని ఒకసారి పిలువు అని చెప్పి నాగార్జున గారు. కేడీ షూటింగ్ జరుగుతుంది, గోవాలో ఉన్నారు. సరే ఇక్కడ తీసుకొచ్చే సముద్రాన్ని అన్నాడు. నేను చంద్ర కలిసి గోవా వెళ్ళాం. నాగార్జున బాబును కలిస్తే ఒకటే అన్నాడు నాగార్జున గారు, సముద్ర శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు, ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఇక్కడ ఉంది చంద్ర, నా మేకప్ మ్యాన్, అంత ప్రొడ్యూసర్ కాదు, ఈ లైఫ్ జాగ్రత్త, అంత బడ్జెట్ బట్టి చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అమ్మా జాగ్రత్తగా చేయి, ఏదన్నా ఉంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఈ ఒక్క మాటే చెప్పారు నాగార్జున. కథ రెడీ అయినాక ఒకసారి చెప్పండి అమ్మా అని చెప్పాడు. కథ రెడీ అయినాక రైటర్ చెప్తే నాకు వద్దు, డైరెక్టరే చెప్పాలి నాకు అన్నాడు. నేను చెప్పాక అప్పుడు ఓకే గో హెడ్ అన్నారు. సార్ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలున్నా చంద్ర అనే వ్యక్తి మేకప్ మ్యానే. ఎన్ని సంవత్సరాలు నాగార్జున గారి దగ్గర పనిచేసినా సరే, ఒక మేకప్ మ్యాను మంచి చెడ్ల గురించి మన స్టార్ హీరోలు ఎంత ఆలోచిస్తారండి. నాగార్జున గారు బాగా ఆలోచిస్తారు. నాగార్జున గారి దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఆయన దగ్గర చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరినీ సెటిల్ చేశాడు ఆయన. కాస్ట్యూమర్స్ని కానీ మేకప్ మ్యాన్స్ని కానీ దగ్గర బాగా చూసుకుంటాడండి నాగార్జున. అందుకే ఆయన దగ్గర చేసిన వాళ్ళంతా 30 years అలా ఉంటారు నాగార్జున గారి దగ్గర. మేము చూసాం కదా, అది చూసాం. చాలా హ్యాపీ అండి, మంచి, చాలా కూల్ నాగార్జున గారు, చాలా కూల్. సార్ మీరు అనుష్క గారితో అంతకుముందు మహానంది సినిమా తీశారు. మహానంది తరువాత అరుంధతి రిలీజ్ అయింది. చాలా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. పంచాక్షరికి మీ దగ్గరికి మళ్ళీ అనుష్క గారు వచ్చారు. ఆ అనుష్కకి ఇప్పుడు స్టార్ అయిన అనుష్కకి మధ్య ఎలాంటి మీరు తేడా గమనించారు? అంటే మహానంది పంచాక్షరి టైంకి వచ్చేసరికి అనుష్కలో ఎలాంటి చేంజ్ లేదు. అప్పుడు ఎలా పిలిచేవాడినా నువ్వు అలాగే పిలువు అని నన్ను కాల్ చేసేది. నాకు అప్పుడు అన్నం ఒక్కోసారి కలిపి తినిపించేది, పంచాక్షరి అప్పుడు కూడా తినిపించింది. ఆమె స్వయంగా అన్నం తినిపిస్తారు, ప్రేమగా అనమాట, చాలా ఇష్టం. ఎందుకంటే ఫుడ్ చక్కగా తింటాం, తెప్పించి ఉండు నేను తినిపిస్తా అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కొక్క ముద్ద అట్లా తినిపించేది. ఇంకెవరు ఉన్నారా అట్లాంటి హీరోయిన్స్? లేరు. అంత మంచి అమ్మాయి అనుష్క, అంత బాగా. ఆ చేంజెస్ బిహేవియర్ ఎప్పుడు చేంజ్ లేదు అనుష్కకి. తర్వాత ఇక స్టార్ హీరోలని అటు వెళ్ళి నాకు కొంచెం తన నడవడికలో తేడా వచ్చింది అనిపించింది. పర్సనల్గా చాలా మంచి అమ్మాయి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా మంచి అమ్మాయి. బట్ అంటే కొంచెం ఆ మెయింటైన్ చేయాలి, పెద్దవాళ్ళలోకి వెళ్ళాను కదా అని అలా మెయింటైన్ చేయాలన్న దగ్గర ఏదైనా చేంజ్ అయ్యి ఉంటుంది. మీకేమన్నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, చేస్తలేదు. అలా ఎందుకు అనిపించింది మరి? అంటే మామూలుగా చూస్తుంటాం కదా, అంతే. లేదు, నన్ను ఎప్పుడూ చాలా బాగా చూసింది. ఓకే, అయ్యా ఎప్పుడు కనపడితే నన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది, నన్ను చిన్నపిల్లలా చూసిద్ది, చాలా మంచిది. అందులో అస్సలు అలాంటి హీరోయిన్ లేనే లేదు సార్, అంత మంచి అమ్మాయి, నో డౌట్ సార్. బట్ బిహేవ్లో ఎప్పుడు చేంజ్ లేదు అమ్మాయికి, అప్పుడు ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఏంటంటే
కుక్కను చూసి నక్క వాత పెట్టుకుంది అనేది, అంటే నేను హీరో అయితే ఇలా మెయింటైన్ చేయాలి, ఓ పెద్ద స్టార్ అయి నాకు ఇట్లా మెయింటైన్ చేయాలి అనే బిహేవ్కి వెళ్తారు కదా. అవునవును, అలాంటిది మెయింటైన్కి వెళ్ళింది అనేది తప్పితే వేరే కాదు. అర్థమైంది సార్. నేచర్ అన్నీ తెలిసినోడు ఏంటంటే అలా ఉంటాడు. అది సార్, ఇండస్ట్రీలో వి సముద్ర అంటే ఒక అజాత శత్రువు. ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు, ఎవరితో ఇష్యూస్ పెట్టుకోరు. కానీ అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా 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 ఇబ్బంది పెట్టాడు, చాలాసార్లు తిప్పాడు, చాలాసార్లు వెంకటేష్ బాబుతో సినిమా ఓకే అయ్యేటప్పుడు ఆపేశాడు. చాలా అనుమానాలు ఉంటాయి ఆయనకి. మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవా కాదా? లేదు, కాకపోతే ఏంటంటే సురేష్ బాబుకి నాకు వెరీ గుడ్ రిలేషన్ ఓకే. రామానాయుడు గారితో వెంకటేష్ బాబుతో దగ్గర 30 years రిలేషన్ మాకు. రామానాయుడు గారి ఊరు మా ఊరు పక్కపక్కనే. రామానాయుడు గారు అనేవాళ్ళు పెద్ద ఆయన, అబ్బా ఇద్దరితో మిస్ అయ్యానయ్యా సముద్ర, నిన్ను ఒకరిని కోడి రామకృష్ణ మీ ఇద్దరితో చేయలేదయ్యా నా బ్యానర్లో, చేద్దామమ్మా మనం అనేవాడు. ఎవరు? రామానాయుడు గారు. అప్పుడు కలిసేవాడిని సురేష్ బాబుని, ఏమ్మా బాబుని కలుస్తున్నావా అనేవాడు సురేష్ బాబు. కలుస్తున్నాను బాబు, ఓకే నాకు చెప్పు అనేవాడు. వెంకటేష్ బాబుని కలిసేవాడు. వెంకటేష్ బాబుకి చాలా సబ్జెక్టులు చెప్పాక కథ ఓకే అనుకున్నాక, అన్నయ్యని కలవద్దు, అన్నయ్యని కలిస్తే నీ బుర్రంతా తినేస్తాడు అన్నయ్య కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని అన్నయ్యతో అన్నీ మనం ఓకే చేసుకొని అన్నయ్యకి చెబుదాం అనేవాడు వెంకటేష్ బాబు. అట్లాగా వెరీ గుడ్ రిలేషన్. లాస్ట్లో సంక్రాంతి సినిమా, ఇక అప్పుడు బాబుని అడిగా, ఏంది నువ్వు బాబుకి యాక్షన్ సినిమాలు ఎందుకు, మనోడు యాక్షన్ కాదు కదా, మనోడు సోహన్ బాబు కదా అని చెప్పి సురేష్ బాబు అంటే, అదే బాబు సంక్రాంతి సినిమా చేద్దాం మనం అంటే, అదైతే చేయి సముద్ర అంతా ఫాలో చేసి చౌదరి గారికి చెప్పి మూవ్ చేసేద్దామని సురేష్ బాబు చెప్పాడు. ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తారు, చక్కగా మాట్లాడతారు. సో అట్లాగా సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా అప్పుడు ముప్పలనేసి వచ్చాడు నా దగ్గరికి. ముప్పలనేసి వచ్చి, తమ్ముడు ఇట్లా నేను బాబుతో రాజా చేశాను, ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను, ఇది నేను చేసుకుంటాను తమ్ముడు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగాడు. పంపించింది ఎవరు? ఆయనే వచ్చాడు. సురేష్ బాబు గారు పంపించలేదు? సురేష్ బాబు పంపలేదు. సో అప్పుడు వచ్చి అడిగేసరికి మా ఆవిడ మేము ఉన్నాం, సరే ఇంత పెద్ద డైరెక్టర్ పెద్ద అయినా మనకంటే సినిమాలు ఉన్నాయి, సరే అన్నయ్య నువ్వు చేసుకో, ఈ సినిమా వెంకటేష్ బాబుతో చేసుకో, ఈ రోజు నుంచి నేను వాళ్ళని కలవను, నువ్వు తీసుకెళ్ళి నువ్వు చెప్పేసి నువ్వు చేసేసుకొని స్క్రిప్ట్ అవన్నీ ముప్పలనేని శివ గారికి ఇచ్చేసి తను చేసుకోమని ఇచ్చాను. అట్లా అయింది తప్ప వేరే ఏం లేదు. లేదు సార్, నాకు ఇక్కడ డౌట్, అంటే ప్రొలాంగ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఏం లేదు, వెంకటేష్ గారితో సినిమా తీయాలని నాకు తెలిసినంత వరకు కనీసం 7 సార్లు ప్రయత్నించారు మీరు. 7 దగ్గర 15 సంవత్సరాలు తిరిగా. అలాంటిది వేరే వాళ్ళు వచ్చి నాకు ఆ సినిమా ఇచ్చేయమంటే ఊరకనే ఇచ్చేసి ఉండరు, ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది. లేదు లేదు లేదు, మీకు తెలియదు ఆ విషయం. నేను నా ఇంటి పరుచూరు మురళి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. అవును తెలుసు. అతనికి సినిమాలు లేవని బాధపడుతున్న ఇంటికి వస్తే ప్రొడ్యూసర్ని, పెద్దబాబు కథని, జగపతి బాబుని, ముగ్గురిని ఇచ్చాను, నువ్వు చేసుకో ఈ సినిమాని. మీరే మొత్తం సెట్ చేశారు? నేనే డైరెక్ట్ చేయాలి, అది నేనే ఆ రైట్స్ కొనుక్కుంది. పసుపు పొన్నని 13 సంవత్సరాల క్రితం సినిమాని కొన్నాను అప్పుడు. పెద్దబాబు చాలా పెద్ద సినిమా కదా సార్, మంచి సక్సెస్ అయింది. అవును నిజమండి. అట్లా నేను ఇచ్చాను. జగత్ బాబుకి తెలుసు, ఎమ్మెల్యే కుమార్ చౌదరికి తెలుసు, ఆడికి తెలుసు, మురళికి. కాకపోతే ఆడు మేము ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్ అయినా అలా ఇచ్చానండి. అలా ఒకళ్ళు వచ్చి నేను ఇలా చేసుకుంటాను, ఇది కావాలని నేను చేసే టైంలో అడిగినప్పుడు లేదు అని నా నోటి నుంచి రాలా ఎప్పుడు. ఇంకొకళ్ళు వచ్చి పలానా ప్రొడ్యూసర్ చెప్పండి సార్ ఇట్లా అన్నప్పుడు, లేదు నా ప్రయత్నం నేను చేయాలి అని ఇచ్చాను. నిజమండి ఇది. ఏం సంపాదించారు ఇంత మంచితనంతో ఇండస్ట్రీలో? ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నానుగా చక్కగా, ఇక్కడ హ్యాపీగా ఉన్నా, చక్కగా ఇంకా 10 years ట్రావెల్ అవుతాను. ఇప్పుడు 6 సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు లైన్అప్లో చాలా సినిమాలు ఉన్నాయి, మాట్లాడదాం వాటి గురించి. జరుగుతున్నాయి. అట్లాగే నాకంటూ ఒక మంచి పేరు ఉంది. బట్ నేను ఏ టాప్ హీరో మీనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల. నా కథల్ని, నా రూట్నే నేను నమ్ముకొని వెళ్తున్నా. ఇంకా 10 years స్టఫ్ ఉంది నాకు. సార్
ఇంకా కంటిన్యూ 5 సంవత్సరాల వరకు రిలీజ్ ఉన్నాయి నా సినిమాలు. సార్ ఇంకెంతకంటే ఏం కావాలి? మీరు ఇన్ని సహాయాలు ఎవరికైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది? మనసులో ఉన్నాయి. అవి సహాయం చేసింది చెప్పాలని మనం ఏం కోరుకోంగా. సార్ మనం చేసే అది మనకు తృప్తి ఉంది, చాలు. లివిట్ అంతే. 3 సినిమాలు చేశారు సార్ తారక రత్న గారు. అవును. ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు? ఒకటి ఫస్ట్ తారక్తో చేసింది వెంకటాద్రి, తర్వాత కాకతీయుడు అనే సినిమా. మూడోది జైసేన. సార్ జైసేనలో క్యారెక్టర్ చేసింది, అది నా కోసం గెస్ట్ అపీరెన్స్ చేశాడు. సార్ వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే తారక రత్న గారి నాన్నగారే ప్రొడ్యూసర్గా, ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లో. సార్ అది వాళ్ళకి ప్రాఫిట్ సినిమా. వెంకటాద్రి. అవును, వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా. అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది, అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలు అటు ఇటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. శాటిలైట్ మంచి రేట్ పడింది, కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంతా హై లెవెల్. అవును. అయితే తారక రత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది కదా. అవును, అది దొరకలేదు. నిజమే. ఎప్పుడైనా బాధపడ్డారా? అది నా దగ్గర అయితే చాలా, అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలన్నయ్య, నాకు ఎవరి మీద నమ్మకం లేదన్నయ్య, నువ్వే అన్నయ్య మనం చేద్దామని. నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది. తను ఇంకొక 10 రోజుల్లో చనిపోతాడు అనగా 3 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట. చనిపోయేటప్పుడు గడ్డం భలే ఉంటాడు. అదంతా చేసాము. ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరతాడు యోగార్జునకి ఫోన్ చేశా, ఎన్నింటికి బయలుదేరుతాం, నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయివా, బాగా జోకులు వేస్తాడులే, వచ్చేస్తాను అన్నయ్య హ్యాపీగా ఇది చూసుకొని ఈ అయిపోగానే నైట్ బయలుదేరుతాను అన్నాడు. బాగా ఫ్రెండ్, నాకు బాగా ఫ్రెండ్.